అమ్మ అనే పదంలో ఉన్న ప్రేమ, ఆప్యాయత అనురాగాలకు తీరని మచ్చ తెచ్చిపెట్టింది ఓ కర్కటకురాలైన ఓ తల్లి. అభం శుభం తెలియని 15 ఏళ్ల బాలికను అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే నేపంతో కడతేర్చాలనుకుంది కసాయి తల్లి. ఎన్ఆర్ఎస్ న్యూస్ ఛానల్ చేపట్టిన విచారణే చివరికి నిజమైంది. వృత్తిపరంగానే కాకుండా మానవత్వంతో బాలిక ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితితో పాటు కేసు విషయంలో అన్ని కొనల్లో ఆలోచించి ముందడుగు వేసింది. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ ప్రధాన కాల్వ కట్టపై గురువారం ఉదయం మైనర్ బాలిక తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికుల బాలికను ఆస్పత్రికి తరలించిన విషయానికి తెలిసిందే. అయితే హత్యాయత్నం కేసులో బాధితురాలి తల్లితో పాటు ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో సైతం తెలిసింది. దాంతో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్తో కలిసి ఈ దారుణానికి యత్నించిందని సమాచారం. దీంతో బాలిక తల్లిని, ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. తమ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి బాలికను హత్య చేయాలని జానకంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలోకి తీసుకొచ్చి బాలికపై తీవ్రంగా దాడి చేశారని, మెడకు ఉరివేయగా చనిపోయిందని భావించి అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. అలాగే ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ హత్యాయత్నం కేసు విషయంలో నేడో రేపో పోలీసు ఉన్నతాధికారులు పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన మైనర్ బాలికపై దాడి చేసి నిజాంసాగర్ గట్ట పైన పడేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ బాలికను పరామర్శించడం కోసం ఈరోజు రావడం జరిగింది. కానీ ఆ అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. అమ్మాయి గొంతు నులిమేసి దవడలు పలగొట్టిరు, దవడలు పనిచేయట్లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఈ దాడికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఆటోలో తీసుకొచ్చి పడేసిరు అని స్థానికులు చెప్తున్నారు తప్ప ఆటో డ్రైవర్ ఎవరో అందులో ఇంకొక వ్యక్తి ఉండి 2 వ్యక్తులు కలిసి ఆ అమ్మాయిపై దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు అని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి నోరిస్తే కానీ అసలు సంగతి ఏంటో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఈ మే నెలలోనే దాదాపు నిజామాబాద్ జిల్లాలో 7-8 జరగడం మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే పోలీస్ శాఖ ఉందో ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్లకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐపా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అమ్మాయి విషయంలో కూడా ఎలాంటి కారణాలు ఉన్నాయో, ఇంకా ఎలాంటి సంఘటనలు జరిగాయో తెలుసుకోవడం కోసం మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ శాఖకు ఐపా మహిళా సంఘంగా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుతాము.